నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుల డిమాండ్. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలి. అధికారులకు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు ఆదేశం. తమ పట్ల పాలకులు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల వినతి. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న తమ పట్ల మానవతా దృక్పథంతో స్పందించి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం కడప మండల పరిధిలోని సచివాలయ ఉద్యోగులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటి వరకు తాము ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ వస్తున్నామని, ఇలాంటి తరుణంలో ప్రస్తుతం బదిలీల పేరుతో తమను అలజడికి గురి చేయడం తగదన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి పదోన్నతులు కల్పించకపోగా డెప్యుటేషన్ల పేరుతో వివిధ సచివాలయాలకు తిప్పడం సరికాదన్నారు. ఒక్కొక్క సచివాలయ కార్యదర్శిని 3-4 సచివాలయాలు తిప్పుతూ విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారన్నారు. పిల్లల చదువుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తరుణంలో బదిలీలో భాగంగా ఇతర ప్రాంతాలకు పంపడం తగదన్నారు. పదోన్నతులు కల్పించిన తర్వాతే బదిలీలు రేషనలైజేషన్ చేయడంతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, టీఏ-డిఏ అరియర్స్లను మంజూరు చేయాలని కోరారు. జీవో నెంబర్ 5ను రద్దు చేయడంతో పాటు తమ వినతులను ఆమోదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు ఇంకా ఉద్యోగులు పాల్గొన్నారు. కాబట్టి ఏది జరిగినా జీవో నెంబర్ 5 రద్దు చేసి మనకు కావాల్సినట్టు అంటే సార్ నమస్కారం సార్ అందరికీ. మేము గ్రామవార్డు సచివాలయం కడప మండలం ఉద్యోగులం సార్. మేము 2019 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం సార్. అయితే మాకున్న సమస్యల మేరకు ఏంటంటే సార్, ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల 8 నెలలు అయినా కూడా మాకు ప్రమోషన్ కల్పించలేదు. అలాగే డెప్యుటేషన్ల పేరుతో వివిధ సచివాలయాలు తిప్పుతూ దాదాపు ఒక్కొక్క సెక్రటరీని 3-4 సచివాలయాల మధ్యలో తిప్పుతూ అక్కడ పని చేయించడం జరిగింది. ఆ కాలాన్ని ప్రస్తుతం ట్రాన్స్ఫర్ విషయంలో కన్సిడర్ చేస్తున్నారు సార్. కన్సిడర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలాగే మాకు ట్రాన్స్ఫర్లో భాగంగా ఈ వేరే మండలాలు వేయడము లేదా వేరే యూఎల్బీ పట్టణాల్లో వేయడం అన్నది మాకు చాలా అడ్డంకి సార్. ఎందుకంటే మేము ఇప్పటికే మా కుటుంబాలని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించడం, ఇక్కడ రెంట్ తీసుకోవడం జరిగింది సార్. కాబట్టి ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాము. తదుపరి సార్ డెప్యుటేషన్ల పేరుతో మాకు ట్రాన్స్ఫర్ చేసి వేరే మండలాల్లో పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఆ కాలాన్ని కన్సిడర్ చేయొద్దని గౌరవంగా అడుగుతున్నాం సార్. అలాగే మాకు ప్రస్తుతం మా ముందున్న డిమాండ్స్ ఏంటంటే సార్, గత 6 సంవత్సరాలు మేము ఇక్కడే ఈ మండలంలోనే ఉండి సేవ చేయడం వల్ల మాకు ఈఎల్బీని మాత్రమే కన్సిడర్ చేస్తూ మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. మొట్టమొదటగా మాకు ప్రమోషన్లు ఇచ్చి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాం సార్. అలాగే మేము ప్రొబేషన్ తర్వాత 9 నెలలు ప్రొబేషన్కి ముందు 9 నెలలు నష్టపోయినాం సార్. దానికి సంబంధించి మాకు నోషనల్ ఇంక్రిమెంట్ అడుగుతున్నాం సార్. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి చెప్పాం సార్, కానీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవట్లేదు. దయచేసి ఈ విషయాన్ని పరిగణించమని కోరుతున్నాం సార్. అలాగే
డిప్యుటేషన్ ఆఫ్ అలాట్మెంట్ పేరుతో మమ్మల్ని ఎక్కడంటే అక్కడ వేయడం జరిగింది సార్. ఆ కాలాన్ని కన్సిడర్ చేయదని అడుగుతున్నాం సార్. ఎందుకంటే ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాన్నే ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుత కాలాన్ని పరిగణిస్తే మేము ఎక్కడికి మారాల్సిన అవసరం ఉండదు. లోకల్ మండలాల్లోనే మాకు పోస్టింగ్ ఇవ్వమని కోరుతున్నాం సార్. అలాగే రేషనలైజేషన్లో భాగంగా సర్ప్లైస్ అయినటువంటి ఉద్యోగులను ఎక్కడ అలాట్మెంట్ చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేవు సార్. జీవో నెంబర్ 5లో కూడా రేషనలైజేషన్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడే ఉంచమన్నారు తప్ప ఏ డిపార్ట్మెంట్కు అలాట్ చేయమని చెప్పలేదు. కావున రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా మిగిలిన ఉద్యోగులను ఎక్కడ అలాట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్లో పెడతారన్నది పరిశీలించి మాకు స్పష్టంగా ముందుగా చెబితేనే ఈ ట్రాన్స్ఫర్కి తప్పకుండా మేము ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తామని మనపూర్వకంగా అడుగుతున్నాం సార్. నమస్కారం అండి. సచివాలయ ఉద్యోగస్తులు 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు పూర్తయింది. అయితే మాకు ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, అరియర్స్ కానీ, డిఏలు కానీ ఇంతవరకు కూడా ఆ చెల్లింపులు ఏవీ రాలేదు. ప్లస్ అసలు ప్రమోషన్ ఫస్ట్ ఇవ్వాలి, ప్రమోషన్ ఛానల్ అనేది ఓపెన్ చేయాలి, ప్రమోషన్ ప్రయారిటీ సీనియారిటీ లిస్ట్ ఏమన్నా ఇచ్చిన తర్వాతే మనకు ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత రేషనలైజేషన్ కానీ జరగాలి. సో ఇవేవీ లేకుండా కొద్దిగా దయచేసి మా యొక్క విన్నపాలన్నిటినీ ప్రభుత్వం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జీవో నెంబర్ 5ని రద్దు చేయాలి. ఎందుకంటే దానివల్ల మేము ఎంతో నష్టపోతాము. ప్రతి పని కూడా సచివాలయం మీదే ఆధారపడి ఉంది. ప్రభుత్వం మొత్తం కూడా అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ విదితమే. సచివాలయ వ్యవస్థ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల వద్దకి పరిపాలన. సో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలి అంటే మా యొక్క విన్నపాలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని మేము విన్నవించుకుంటున్నాం. మా డిమాండ్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ కంటే ముందు ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి, ప్రమోషన్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలి, నోషనల్ ఇంక్రిమెంటు, డిఏలు, అరియర్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేయాలి. ఆ తర్వాత జీవో నెంబర్ 5ని వెంటనే రద్దు చేయాలి. మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే జీవో నెంబర్ 5ను దయచేసి దీన్ని ఇంకో విధంగా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. తరువాత మాకు ఇన్నేళ్ళు 5-6 ఏళ్ళు అవుతా ఉన్నా కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మాకు ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోవడము, మాకనేది పిఆర్సీలు అయితేనేమి ఎందులోనూ కూడా మమ్మల్ని వెనకబెట్టే ఉన్నారు. మరి మేము ఉద్యోగులం కాదా? మరి మా కష్టాన్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేక మేము ఇలా అయిపోతున్నామా? ఇప్పటికీ ఎంతోమంది సచివాలయం ఎంప్లాయీస్ సూసైడ్లు చేసుకునే దాకా వచ్చారు. మరి ఇవన్నీ ప్రభుత్వం వారు చూడరా మా సైడ్? అసలు మేము ఏం చేస్తున్నామనేది. ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే 19 మంది ఏఎన్ఎంలు సూసైడ్ చేసుకొని చనిపోయే దరిదాపులకి వచ్చినారు. 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము నలిగిపోతున్నాము. మమ్మల్ని ఒక్క డిపార్ట్మెంట్లో రేషనలైజేషన్ చేయండి, మీ అందరికీ మేము రుణపడి ఉంటాము. రాష్ట్రంలోని అంగన్వాడీలు ఎదుర్కొంటున్న ఆమోదయోగమైన సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యల పరిష్కరించకపోవడం పాలకులకు తగదన్నారు. ముఖ్యంగా అరకొర వేతనాలు అందుకుంటున్న అంగన్వాడీలకు తల్లికి వందనంతో పాటు మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే విశేష సేవలు అందిస్తున్న మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని వారు కోరారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామన్న టీడీపీ నేతలు సమస్యలను పరిష్కరించకపోగా కొత్త జీవోలతో అంగన్వాడీలపై పనిభారం పెంచడం దారుణమన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్న తరుణంలో సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా సెంట్రల్ అద్దెలు, మెనూకు తగ్గట్లు బిల్లులు మంజూరు చేయకపోతే కేంద్రాలను ఎలా నిర్వహించాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. హెల్పర్ల పదోన్నతుల విషయంగా కూడా తగిన న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తల్లికి వందనంతో పాటు మిగతా సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి. అలాగే మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్గా గుర్తించాలి. అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని, అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, మిగతా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము.
టీడీపీ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె దగ్గరికి వచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా కొత్త కొత్త జీవోలు విడుదల చేసి అంగన్వాడీలపై పనిభారం పెంచడం జరుగుతూ ఉన్నది. అంగన్వాడీలు ఏం గొంతెమ్మ కోరికలు కోరలేదు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదంటారు, స్కీమ్ వర్కర్స్ అంటారు. మరి తల్లికి వందన అమలు చేయమంటే చేయనటువంటి పరిస్థితి. హెల్పర్స్కు 7,000 జీతము, మినీ వర్కర్స్కు 7,000 జీతము, అంగన్వాడీ వాళ్ళకు 11,500 జీతము. మరి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే అంగన్వాడీల పరిస్థితి ఏంటి? చాలామంది ఒంటరి మహిళలు ఉన్నటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సెంటర్ల భారం ఈరోజు సెంటర్లు మేమే కట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చేటువంటి మెనూ ఛార్జీలు కూరగాయ ధరలు ఏమాత్రం సరిపోవు, రిజిస్టర్స్ సప్లై చేయరు, డిఏ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ వాళ్ళు వాళ్ళ కుటుంబ సహిత సమస్యల పరిష్కారం పక్కన పెట్టి అంగన్వాడీ పనిచేస్తూ ఉంటే మా డిమాండ్లు పరిష్కారం చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే కడప అర్బన్ ప్రాజెక్టులో హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఉంది. అన్ని ప్రాజెక్టుల్లో ఇంటర్వ్యూలు లేకుండా, పరీక్షలు లేకుండా, ఎటువంటి లేకుండా అనేక జిల్లాల్లో ప్రమోషన్లు ఇస్తూ ఉంటే మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి జీవో సాధించుకున్నాము. కానీ ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్ల వలన వాళ్ళకి ఇష్టమైనటువంటి వారికి ప్రమోషన్లు ఇస్తున్నారు. దీనిపైన కలెక్టర్ గారు స్పందించి నిజమైనటువంటి హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వేడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికులకు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నా వారిని పట్టిన చూడటం తగదన్నారు. మున్సిపల్ కార్మికుల సర్వీసులను పర్మనెంట్ చేయాలని, లేకపోతే కనీస వేతనం 26,000 రూపాయలు అందిస్తుంటే పట్టించుకునే నాదులే లేరన్నారు. కార్మికుల సర్వీసులను సత్వరమే పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్న నిధులను అమరావతికి ఖర్చు పెడుతూ చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న వారి పట్ల నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వ పెద్దలకు తగదన్నారు. భద్రత, సంక్షేమం ఇలా అన్నింటా కార్మికులకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకుని కార్మికులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పలువురు కార్మికులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఘోరంగా విఫలమైందని చెప్పి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి వాటర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ, ఇతర దానిలో పనిచేసే వర్కర్లకు అందరికీ ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు లేవు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, శానిటేషన్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఇద్దరు కలిపి ప్రజలకు సేవలు అందించడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మున్సిపల్ వర్కర్లు అడిగేదేమిటి? పర్మనెంట్ చేయండి, లేకపోతే మినిమం 26,000 వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటే పర్మనెంట్ చేయడం లేదు, 26,000 వేతనం ఇవ్వడం లేదు. శానిటేషన్ కార్మికులు పాపం 21 వేతనం ఇచ్చారు, 26,000 ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్ కార్మికులకు 15,000 వేతనం ఇచ్చినారు, సంక్షేమ పథకాలు లేవు. కాబట్టి బడ్జెట్ వెంటనే మొత్తం కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ మినిస్టర్ గారేమో మొత్తం అమరావతి చుట్టూ తిరిగి లెక్కంతా దానికి ఖర్చు పెడతారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే మున్సిపల్ వర్కర్లు మాత్రం జీతం లేదు, పర్మనెంట్ లేదు, భద్రత లేదు, సంక్షేమం లేదు, వెట్టి చాకిరి తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని మున్సిపల్ వర్కర్లకు మినిమం 26,000 వేతనం పర్మనెంట్ చేయాలి. ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. 62 సంవత్సరాలకు సంబంధించి ఏజ్ పెంచి ఆ కుటుంబంలో ఉద్యోగం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఇవన్నీ కోసం రాబోయే కాలంలో సమ్మె జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే, మున్సిపల్ మినిస్టర్ గారే బాధ్యత వహించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
కూటమి ప్రభుత్వం యువతకిచ్చిన హామీలను అమలుకు సత్వర చర్యలు చేపట్టి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని వైసీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు కడప నగరంలో వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కడప నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలి, జై జగన్ నినాదాలతో ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ నిరుద్యోగులను గాలికి వదిలేసిందన్నారు. అధికారంలోకి రాకముందు సూపర్ 6 పేరుతో ఎన్నెన్నో హామీలు ఇచ్చి చివరకు సూపర్ 6 లేకపోగా మిగతావి కూడా అమలు చేయకుండా మాయమాటలతో ముందుకు సాగడం తగదన్నారు. కూటమి సర్కార్ తీరు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతటి వరకు హామీల గురించి పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు ఇంకా నిరుద్యోగ యువత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపు మేరకు ఈరోజు విద్యార్థులు, యువత అలాగే వాలంటీర్స్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమం జరిగింది. నిజంగా 2014లో కూడా ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే దాదాపు ఇంటికో ఉద్యోగమే కాదు, నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఆనాడు ఆ హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. కేవలం ఉద్యోగం ఎవరికి వచ్చిందంటే వాళ్ళ కొడుకు లోకేష్ గారికి దొంగచాటున మంత్రి పదవి ఇప్పించుకున్నాడు. మళ్ళీ ఈనాడు 2024 ఎలక్షన్లో ఏ విధంగా అయితే నిరుద్యోగ భృతి ఇస్తానో 3000 అని చెప్పడము, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈనాడు సంవత్సర కాలం అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి పైనే నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి అమలు కాలేదు. అలాగనే నిరుద్యోగ భృతి పక్కన పెడితే కనీసం ఉద్యోగ అవకాశాలన్నా కల్పిస్తాడులే అని ఎంతో మా యువత ఆతృతగా ఎదురు చూసినారు. చివరిగా ఏం చేశారంటే దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో తొలగించడం జరిగింది. నిజంగా ఇది ఎంత అన్యాయం. నిజంగా కూటమి ప్రభుత్వం మా యువతకి శాపంగా మారిందని మేము చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. భవిష్యత్తు గ్యారంటీ, జాబు గ్యారంటీ అని చెప్పిన వ్యక్తి ఈ పాట భవిష్యత్తు గ్యారంటీ పక్కన పెట్టు, మాకు మాత్రం వెన్నుపోటు గ్యారంటీ అనే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారు మీడియా ముఖంగా మీకు ఒకటి తెలపాలనుకుంటున్నారు. 4 గోడల మధ్య కూర్చొని కాలేజీ పిల్లలకి పాఠాలు నేర్చుకోవడమే కాదు, మీ 4 కుర్చీల్ని కూడా తీసేయడం కూడా మా విద్యార్థులకు తెలుసు. ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని మా యువ గలాన్ని గట్టిగా ఈ కూటమి ప్రభుత్వానికి వినిపిస్తామని ఈమెనందరూ ఈరోజు పోరులో తెలపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం పిలిపించింది. చంద్రబాబు అంటేనే మోసం అంటేనే చంద్రబాబు. సుపరిపాలన అందిస్తున్నామని చెప్పి భుజాలు తడుపుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ వర్గ ప్రజలకు మీరు సుపరిపాలన అందించారు? విద్యార్థులకు అందించారా? యువజనులకు అందించారా? నిరుద్యోగులకు అందించారా? వాలంటీర్లకు అందించారా? రైతులకు అందించారా? ఏ ఒక్క ప్రజల్ని కూడా మీరు సుపరిపాలన అందించలేరు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు మరొకసారి రాష్ట్ర ప్రజలకు మోసం చేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు మాదిరి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా యువజనం పేరుతో తిరిగి 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పన చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ 2 హామీలు పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళకు సరిపోయి ఇంకొక నాయకుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని చెప్పి ప్రశ్నించడే మర్చిపోయాడు. స్వార్థ రాజకీయాల కోసం కేవలం అతను ఉప ముఖ్యమంత్రి అయిపోయి రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నించడం మానేశాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు రబ్బా రబ్బా అని డైలాగ్ చేశానే బయటకు వచ్చి రబ్బా రబ్బా నువ్వు ఎందుకంటావు అంటే ప్రజల కోసం ప్రశ్నించబోయా అంటే జగన్మోహన్ రబ్బా రబ్బా అని అంటాడు. సినిమా ఇండస్ట్రీ ఉంది ఇంకోటి. సినిమా ఇండస్ట్రీలో దర్శకత్వాలకు అవార్డులు ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్కి అవార్డు ఇస్తారు. అట్లా చంద్రబాబు నాయుడుకి మోసం అవార్డు ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు యువజన విభాగం మొత్తం రోడ్లపైన ఉంది.
ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం, నీవు ఇచ్చిన హామీలలో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా? నిరుద్యోగ భృతి ఎక్కడా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని నువ్వు యువతను మోసం చేశావు. 2014లో నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నెలకి 2,000 రూపాయలు ఇస్తానన్నావు. అప్పుడు మోసం చేశావు. అప్పుడు మోసం చేసి 5 ఏళ్ళు పబ్బం గడిపావు. ఈరోజు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీరు మీ సంపద పైన పెట్టిన దృష్టి రాష్ట్ర అభివృద్ధి పైన పెడితే బాగుంటుందని యువజన విభాగం తరపున నేను ప్రత్యక్షంగా కోరుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచిస్తూ అనంతరం లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉండడు సార్, కమిషన్ కూడా కలిసి ఒక నెంబర్ కనుక ఫోన్ చేస్తాను సార్, వస్తాం సార్ అంటే రాయ అంటారు సార్. అర్జీ ఎప్పుడు వచ్చినా కూడా ఉన్నారంటే నాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. ధర్నా కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకుల డిమాండ్. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలి. అధికారులకు డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ఆదేశం. తమ పట్ల పాలకులు మానవతా దృక్పథంతో స్పందించి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగుల వినతి.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.